హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ కృష్ణప్రియ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఇవాళ మనం కామన్గా ఫేస్ చేసే ఎసిడిటీ ప్రాబ్లం గురించి మాట్లాడుకున్నాం. ఎసిడిటీ మనం తీసుకున్న ఫుడ్ని బట్టి ఎప్పుడో ఒకప్పుడు అందరూ ఎఫెక్ట్ అయ్యి ఉంటారు. అది ఆ రోజు మనం తీసుకున్న ఫుడ్ని బట్టి మనకి ఛాతీలో మంటగా అనిపించటం, పుల్లటి తేనె పుల్లాగా రావటం, నోటెమ్మటి నీళ్ళులాగా రావటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఆ పర్టిక్యులర్ డే మనం తీసుకున్న ఫుడ్ని బట్టి ఉంటుంది. సో దీన్ని మనం కామన్ లాంగ్వేజ్లో ఎసిడిటీ అంటాం, మెడికల్ లాంగ్వేజ్లో యాసిడ్ రిఫ్లెక్స్ అంటాం. దిస్ ఈజ్ ఎ కామన్ థింగ్, అది డిసీజ్ కాదు. సో ఇది మనం ఎప్పుడైనా ఫేస్ చేసినప్పుడు కామన్గా ఏం చేస్తారంటే ఈనో కానీ సోడా లాంటివి కానీ తీసుకుంటాం, అది కరెక్టేనా అని అడుగుతారు. ఈ ఈనో కానివ్వండి, సోడా కానివ్వండి, మనకి ఈనో ఏం చేస్తుంది, లోపల మనకి వచ్చిన యాసిడ్ని ఇది విరుగుడులాగా న్యూట్రలైజ్ చేస్తుంది. కాబట్టి మనకి టెంపరీ రిలీఫ్ ఉంటుంది. సపోజ్ మనం సోడా తీసుకున్నాం దాంతోపాటు, సో ఇదేం చేస్తుంది అంటే మనకి లోపలికి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్, అందులో సోడాలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ మనకు పొట్ట ఇంకా ఎక్కువ ఉబ్బేటట్టు చేస్తుంది. సో దాని మూలంగా ఏంటంటే దానికి మనకి ఆ తేనుపు వచ్చేసి మనకి పొట్ట ఉబ్బరము అది రిలీఫ్గా అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం లోపల ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది యాసిడ్ ఇంకొంచెం ఎక్కువ ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తుంది. సో దాని మూలంగా మనకి లోపల ఎసిడిటీ అన్నది ఇంకా ఎక్కువ అవుతుంది. ట్రాన్సియంట్గా మనకి రిలీఫ్ ఉన్నా, కొంత టైం మటుకు మనకి రిలీఫ్ కనిపించిన, అదేవిధంగా అది లోపల దాంట్లో ఉండే షుగర్స్ అవి ఇంకా ప్రాసెస్ అయ్యి మనకి తర్వాత కూడా పొట్ట ఉబ్బరంగా, బ్లోటింగ్ ఎక్కువ, గ్యాస్ ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. యాసిడ్ ఎక్కువ చేయటం మూలంగా అది ఆ రోజుకి మనకి రిలీఫ్ అనిపించినా కూడా ఫర్దర్ డ్యామేజ్ అన్నది లోపల చేస్తూ ఉంటుంది. సో ఈ అన్నీ కాకుండా మనకి ఎప్పుడైనా యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్నట్టయితే మనం కొంచెం ఎక్కువ నీళ్ళు తాగటం, దాంతోపాటు మనం పాలు మనకి జీర్ణం అవుతుంది, పాలతో మనకి ఏమి ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు చల్లటి పాలు తీసుకోవటము, మజ్జిగ, అదేవిధంగా ఎక్కువ వాటర్ ఉండే ఫ్రూట్స్ అంటే వాటర్ మిలాన్ లాంటివి తీసుకోవడం కూడా మనకి అప్పటికప్పుడు రిలీఫ్ వస్తుంది. కోకోనట్ వాటర్ ఆల్కలైన్ కాబట్టి మనకి యాసిడ్ న్యూట్రలైజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో టెంపరీ రిలీఫ్ కోసం, ఆ రోజు రిలీఫ్ కోసం మనం ఇవన్నీ తీసుకోవచ్చు. మనకి ఎక్కువ సిమ్టమ్స్గా అనిపించినప్పుడు ఎప్పుడైనా మనకి యూజ్ చేయాలి అంటే ఓవర్ ద కౌంటర్ మనకి సిరప్స్ కూడా ఉంటాయి. అది ఇన్స్టెంట్ రిలీఫ్. మనం ఒక 5-10 ml వేసుకోగానే మనకు ఒక 5-10 minutesలో రిలీఫ్ అనేది కనిపిస్తుంది. సో అలాంటివి కూడా మనం వాడుకోవచ్చు. ఇది ఎసిడిటీ అంటే యాసిడ్ రిఫ్లెక్స్. అది ఎప్పుడైనా మనం తీసుకున్న ఫుడ్ని బట్టి మనకి వస్తున్న ప్రాబ్లం. ఇది అలా కాకుండా మనకి వారానికి 2-3 సార్లు కంటే ఎక్కువ కనిపిస్తుంది, మనకి పద్దాగా సిమ్టమ్స్ అనిపిస్తున్నాయి. సో అప్పుడు దీన్ని గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. ఈ రెండింటికి అసలు వ్యత్యాసం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఆహారం తీసుకోగానే మన ఫుడ్ పైప్ అంటే ఈసోఫేగస్ గుండా పొట్టలోకి వెళ్తుంది. పొట్ట అంటే ప్రాపర్ స్టమక్ మెడికల్ లాంగ్వేజ్లో. ఇది పొట్టలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి యాసిడ్ అన్నది డైజెషన్ కావాల్సింది ఉత్పత్తి అవుతుంది. ఒకసారి ఆ పొట్టలోకి ఫుడ్ వెళ్ళిన తర్వాత అది మనకి ఫుడ్ పైప్లోకి రాకుండా ఉండాలి, ఎందుకంటే అది యాసిడ్తో మిక్స్ అవుతుంది. కాబట్టి దానికి ప్రివెంట్ చేయడానికి మన ఫుడ్ పైప్ కింద ఒక స్పింక్టర్ అంటాం, అంటే ఎలాస్టిక్ ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఎలాస్టిక్ అన్నది రిలాక్స్ అయ్యి అంటే ఓపెన్ అప్ అయిపోయి మనకి పొట్టలోకి వెళ్ళిన ఫుడ్ యాసిడ్తో పాటు పైకి వస్తుంది. అది వచ్చినప్పుడు మనకి ఈ సిమ్టమ్స్ అన్నవి కనిపిస్తాయి. సో ఈ ఓపెన్ అవ్వడానికి ఫుడ్ మనకి తిరిగి రావడానికి కారణాలు ఏంటి అంటే, మనకి ఈ స్పింక్టర్ అన్నది ఇన్వాలంటరీ అంటే మన ప్రమేయంతో సంబంధం లేకుండా అది ఓపెన్ అవుతుంటూ క్లోజ్ అవ్వటం అన్నది బాడీ ఓన్ రెగ్యులేషన్ మీద ఆధారపడి ఉంటుంది. దానికి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ మనకి బ్రెయిన్ నుంచి వచ్చి నరాలు అవి కంట్రోల్ చేస్తాయి. సెకండ్, మనం తీసుకున్న ఫుడ్ దీన్ని కంట్రోల్ చేస్తుంది. థర్డ్, మనకి పొట్టలో ఉన్న ఫుడ్ పొట్ట ఎంత ఉబ్బింది,
అది పొట్ట ఎంత డిస్టెండ్ అయ్యింది, అంటే దాని కెపాసిటీ ఎంత మటుకు ఫిల్ అయ్యింది, ఎంత ఉబ్బింది అన్న దాని మీద కూడా ఇది ఓపెన్ అవటం క్లోజ్ అవటం అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ మీద మెయిన్గా మనకి ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మనం పుల్లటి పదార్థాలు తీసుకున్నాం ఎప్పుడైనా ఒకసారి, అది సిట్రిక్ ఫ్రూట్స్ కానివ్వండి, నిమ్మ, కమలాకాయ ఇలాంటివి తీసుకున్నాం, లేకపోతే చింతపండు పులుపు ఎక్కువగా ఉన్నాయి, పులిహార, సాంబారు ఇట్లాంటివి తీసుకున్నాం, లేకపోతే టీ, కాఫీలు ఎక్కువ తీసుకున్నాం. సో దీని మూలంగా ఏమవుతుందంటే ఆ ఎలాస్టిక్ అన్నది రిలాక్స్ అవుతుంది. సో దాని మూలంగా ఈ యాసిడ్ అన్నది పైకి వస్తుంది. సో అది ఎప్పుడైనా మనం తీసుకున్న ఫుడ్ని బట్టి ఎప్పుడైనా వచ్చే యాసిడ్ రిఫ్లెక్స్. సరే, మనం ఈ ఫుడ్స్ ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటున్నాం. సో ఫ్రీక్వెంట్గా ఇది రిలాక్స్ అవుతూ ఉంది, పద్దాక యాసిడ్ పైకి వస్తూ ఉంది. సో దాని మూలంగా ఈ ఈసోఫేగస్ ఆహార గుట్టంలో డ్యామేజ్ అన్నది జరుగుతుంది, ఎర్రగా ఇరిటేషన్ అన్నది వస్తుంది. లేదు, మనకి కొన్నిసార్లు మనం తీసుకున్న ఫుడ్ కాకుండా ఒక్కొక్కసారి స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటి హ్యాబిట్స్ ఉన్న ఈ ఎలాస్టిక్ అన్నది డీలా అయ్యి త్వరగా ఓపెన్ అప్ అవుతుంది. మనకి నరాలు, తలలో నుంచి వచ్చే నరాలు, మన స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటాం. సో దాని మూలంగా కూడా ఈ స్పింక్టర్ అన్నది రిలాక్స్ అవుతుంది. పొట్ట డిస్టెండ్ అవ్వటం, మనం ఎక్కువగా ఒక్కసారి హెవీ మీల్ తీసుకుంటాం, అంటే పొద్దున్నుంచి మనకి టైం కుదరదు, ఒక్కసారి రాత్రి ఇంటికి వెళ్ళంగానే హెవీ మీల్ తీసుకుంటాం. సో దాని మూలంగా పొట్ట ఎక్కువ డిస్టెండ్ అయిపోతుంది, దాని మూలంగా ఈ ఎలాస్టిక్ అన్నది రిలాక్స్ అవుతుంది. కొందరు షుగర్ ఉన్న వాళ్ళల్లో వీళ్ళకి తిన్నది తొందరగా జీర్ణం అవ్వదు, అంటే పొట్టలో ఎక్కువసేపు ఉండిపోద్ది. గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ టైం, అంటే మనం తిన్నది పొట్టలో నుంచి పేగులోకి వెళ్ళే టైం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి నరాలు వీక్గా ఉండటం మూలంగా ఆ టైం అన్నది ఎక్కువ పడుతుంది, డైజెషన్ అన్నది స్లోగా ఉంటుంది. సో వీళ్ళల్లో పొట్ట ఉబ్బరంగా ఉండి ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అన్నది ఎక్కువగా రావచ్చు. ప్రెగ్నెంట్ ఫీమేల్, ఇది పొట్ట గర్భసంచి తోస్తూ ఉండటం మూలంగా వీళ్ళకి పొట్ట మీద, స్టమక్ మీద ప్రెషర్ ఎక్కువై ఈ రిఫ్లెక్స్ సిమ్టమ్స్ అన్నవి ఎక్కువగా కనిపిస్తాయి. అదేవిధంగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో, హెవీ వెయిట్ ఎత్తే వాళ్ళల్లో, వీళ్ళందరిలో కూడా ఈ రిఫ్లెక్స్ అన్నది మనం చూస్తాం, ఎక్కువగా కనిపిస్తాయి. ఎప్పుడైనా మనం తీసుకున్న ఫుడ్ మూలంగా వస్తే యాసిడ్ రిఫ్లెక్స్, మనకి పర్సిస్టెంట్గా సిమ్టమ్స్ అన్నవి కనిపిస్తే అంటే మనకి లోపల ఆహార గుట్టంలో ఇరిటేషన్ అన్నది స్టార్ట్ అయింది. సో దాని మూలంగా మనకి పర్సిస్టెంట్గా సిమ్టమ్స్, అంటే ఏదో పద్దాక సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. సో దాన్ని గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. సో ఇది మేజర్ కాజెస్. కొన్ని ఒక 5 to 10% పేషెంట్స్లో ఏంటంటే ఈ ఎలాస్టిక్ అన్నది వస్తా కొంచెం డీలా అయిపోయి ఉంటుంది, అంటే దాన్ని ఆ టైట్నెస్ అన్నది తగ్గుతుంది. అదేవిధంగా కొందరిలో పొట్టలో ఉండాల్సిన ఆ లైనింగ్ అన్నది స్టమక్లో, ప్రాపర్ స్టమక్లో ఉండాల్సిన లైనింగ్ కొంచెం పైకి వచ్చేస్తుంది. సో దాన్ని హైయటస్ హెర్నియా అంటాం. ఇది ఈ ఎసిడిటీ ఉన్న వాళ్ళల్లో అంతమందిలో మనం చూస్తే ఒక 5 to 10% పీపుల్లో మనకి కనిపిస్తుంది. మిగతా అందరిలో నేను నాకు చెప్పినట్టు ఈ 3 మెయిన్గా ఓపెన్ అవడానికి ఫ్యాక్టర్స్, ఆ 3 మెయిన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఏ అయితే వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో వాటి మీద ఆధారపడి మనకి కామన్గా వచ్చే ఈ గర్డ్ ప్రాబ్లం అన్నది వస్తుంది. సో ఈ ప్రాబ్లంలో సిమ్టమ్స్ అసలు ఏమేమి ఉంటాయి అంటే, ఎసిడిటీ అనగానే మనకు తెలిసింది ఏంటి అంటే మంటగా ఉండటం, ఛాతీలో మంటగా అనిపించడం, తేన్పులు రావటం, నోటెంట నీరులాగా రావటము, ఒక్కొక్కసారి పుల్లగా నీరులాగా రావటం, తిన్నది మెతుకులు ఒక్కొక్కసారి వెనక్కి రావటము, ఇవన్నీ మనకి కామన్గా ఫేస్ చేసే ఇష్యూస్. సో ఇవి మోస్ట్ కామన్. ఇది కాకుండా ఛాతీలో బాగా అనీజీగా ఉండి 2 గుడ్ల సందులో అనీజీగా ఉండటము, ఛాతీ టైట్గా పట్టేసినట్టు ఉండటము, ఇవి కూడా కనిపించవచ్చు. ఏంటంటే దీని ఈసోఫేజియల్ స్పాజమ్ అంటాం. అంటే ఎప్పుడైతే మనకి ఇరిటేషన్ ఉందో ఫుడ్ పైప్లో, దాని మూలంగా అది టైట్గా కంపించినట్టు అవ్వటము, దాని కదలిక అన్నది ఎఫెక్ట్ అవ్వటం మూలంగా మనకి ఈ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. ఇవి ఆహార గుట్టంలో మనకు వచ్చిన ఎఫెక్ట్ మూలంగా సిమ్టమ్స్. ఇవే కాకుండా కొంతమందికి పొడి దగ్గులాగా రావటం, రాత్రిపూట పడుకున్నప్పుడు ఈ రిఫ్లెక్స్ పైకి రావటం మూలంగా మనకి పొడి దగ్గు రావటము,
అదేవిధంగా మనకి పద్దాక ఈ యాసిడ్ అన్నది గొంతుకులోకి రావటం మూలంగా మనకి గొంతుకులో ఇరిటేషన్ వచ్చి క్రానిక్ ఫెరింజైటిస్ అనే కండిషన్ రావటము, దాని మూలంగా ఈ తెమడలాగా అనిపించటము మనకి గొంతుకులో, అదేవిధంగా గొంతు ఎప్పుడు నొప్పిగా మంటగా అనిపిస్తూ ఉండటం. కొంతమందికి ఈ వోకల్ కార్డ్స్ అంటే మనకి వాయిస్ రావడానికి ఉపయోగపడే వాటి మీద ఈ యాసిడ్ తగ్గడం మూలంగా వాటి ఇది ఉబ్బరం వచ్చి అంటే ఎడిమా అంటాం, అంటే అది ఉబ్బి మాట బొంగురు పోయినట్టు రావటము, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఒక్కొక్కసారి ఈ యాసిడ్ అన్నది మా లంగ్స్లోకి రాత్రిపూట పడుకున్నప్పుడు వెళ్ళటం మూలంగా బ్రాంకోస్పాజం అంటే పిల్లి కూతల్లాగా వచ్చి ఆస్తమా సింటమ్స్ ఇలాంటివి కూడా కనిపించవచ్చు. ఇవే కాకుండా ఆ యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో పళ్ళు తొందరగా పుచ్చిపోవటము, ఎల్లో స్టెయిన్ అవ్వటము, బ్యాడ్ ఓడర్ రావటము, నోటి దుర్వాసన రావటము, అదేవిధంగా ఒక్కొక్కరికి ఈ యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తలకాయ నొప్పి, మెడనరాలు నొప్పిగా ఉండటము, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఈ గర్డ్ గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఉండే సిమ్టమ్స్. సో ఇవి కొన్ని రోజులు అలా ఉంటా ఉన్నాయి, మనం అశ్రద్ధ అయిపోయింది, ఏదో టెంపరీ రిలీఫ్కి ఏదో తీసుకుంటా ఉన్నాం. సో కొందరిలో ఈ ప్రాబ్లం అంటే ఈ ఫుడ్ పైప్లో ఇరిటేషన్ అలాగే ఉండటం మూలంగా వాళ్ళకి ఫుడ్ పైప్ అన్నది నేరో అయిపోయి మింగేటప్పుడు ఇబ్బందిగా అనిపించడం, గొంతులో ఏదైనా ట్యాబ్లెట్ అది వేసుకుంటే అతుక్కున్నట్టు అనిపించడం, మింగుడు పడినట్టు అనిపించడం, ఒక్కొక్కసారి గొంతులో ఏదో గులికి ఉన్నట్టుగా ఏదో బయట నుంచి నొక్కేస్తున్నట్టు ఫీలింగ్, గ్లోబల్ సెన్సేషన్ అంటాం అనమాట, అంటే ఊపిరి అందన్నట్టుగా అనిపించడం, ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ ప్రాబ్లం మోస్ట్లీ స్మోకింగ్ ఈ హ్యాబిట్ కూడా ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళలో మన ఆహార గుట్టం కింద ఉండే లేయర్ లైనింగ్ అన్నది మందపడిపోయి అందులో ఈ క్యాన్సర్ లాంటి చేంజెస్ కూడా డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ అన్నవి మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎప్పుడైతే మనకి ఎప్పుడన్నా రిఫ్లెక్స్ కాకుండా పర్సిస్టెంట్గా సిమ్టమ్స్ అన్నవి కనిపిస్తున్నాయి, వారానికి 2-3 సార్లు కంటే ఎక్కువ కనిపిస్తున్నాయి, తరచుగా రోజు మనల్ని ఏదో టైంలో ఇది ఇబ్బంది పెడుతుంది, సో మనం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదించాలి. సో ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తాము అంటే ఎండోస్కోపీ టెస్ట్ అన్నది చేస్తాము. ఇది ట్యూబ్ కెమెరా అమర్చిన ట్యూబ్ ద్వారా మనము ఆహార గుట్టము, అదేవిధంగా పొట్ట, చిన్న పేగు అన్నది పరీక్ష చేసి చూస్తాం. సో ఇది చేసినప్పుడు మనకి ఆహార గుట్టంలో ఇరిటేషన్ ఉందా అంటే అది ఎంత ఎక్స్టెంట్ ఉంది, దాంతోపాటు ఈ ఎలాస్టిక్ అన్నది ఏమన్నా డీలాగా అయ్యిందా, ఇందాక చెప్పినట్టు ఈ హైయటస్ అన్న ప్రాబ్లం ఏమన్నా ఉందా, దాని కారణంగా వీళ్ళకి తరచూ ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయా, ఫుడ్ పైప్ అన్నది నేరో అయిందా, ఆ లేయర్ అన్నది ఏమైనా థిక్నింగ్ ఉందా, ఇవన్నీ చూస్తాం. ఒకవేళ అందులో ఏమైనా అనుమానం వస్తే సేమ్ టైం మనకి నొప్పి అలాంటివి ఏమీ తెలియకుండా అందులోనే మనం చిన్న ముక్క తీసుకొని బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది మన గర్డ్ సిమ్టమ్స్, దానికి మనం తీసుకోవాల్సిన అంటే చేయాల్సిన టెస్ట్. అసలు ఈ సిమ్టమ్స్ మనకి కనిపించినాయి, సో డాక్టర్ మనకి ఒక 4 to 6 weeks మనకి ఎంత ఎక్స్టెంట్ ఆ ఇరిటేషన్ ఉందన్న దాన్ని బట్టి మనకి మెడిసిన్స్ అన్నది సజెస్ట్ చేస్తారు. కానీ గర్డ్ అన్నది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్, అంటే ఒట్టి మెడిసిన్స్ వాడితే మనకి కంప్లీట్ రిలీఫ్ అన్నది రాదు. మనము ఆ మెడిసిన్తో పాటు మనం కొన్ని మార్పులు, లైఫ్ స్టైల్ మార్పులు అన్నది చేసుకోవాలి. ఎందుకంటే ఇది స్టార్ట్ అయినప్పుడు ఇది ఓన్లీ యాసిడ్ రిఫ్లెక్స్, అది కొన్ని రోజులు మనం అలాగే ఆ ఫుడ్ ఆ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయటం మూలంగా మనకి ఇరిటేషన్ వచ్చింది, ఆ ఇరిటేషన్ గర్డ్. ఇప్పుడు ఆ ఇరిటేషన్ తగ్గడానికి మనం మెడిసిన్స్ వాడతాం, కానీ మనకి మళ్ళీ లైఫ్ స్టైల్ అన్నది చేంజ్ చేసుకోకపోతే ఇది ఒక కాన్స్టెంట్ ఇరిటేషన్, మళ్ళీ ఒక విషస్ సర్కిల్ లాగా కొన్ని రోజులు మళ్ళీ అదే డైట్, మళ్ళీ అది రిపిటేషన్. సో ఇది లేకుండా ఉండాలి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ అవన్నీ మానుకోవాలి.
మనం ఒక్కసారి ఎక్కువ మోతాదులో ఫుడ్ తీసుకునే అలవాటు ఉంటే అది మానుకొని మనం స్మాల్ క్వాంటిటీస్ డివైడెడ్ పోర్షన్లో ఎక్కువ సార్లు స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాం అనమాట. అంటే మనము 8-8:30కి బ్రేక్ఫాస్ట్ చేసాం, సో మళ్ళీ 11:30-12కి మనం ఏదో ఒకటి లైట్ స్నాక్, మళ్ళీ 1-1:30కి సమ్వేర్ యూ టేక్ లంచ్, మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒకటి లైట్ స్నాక్, అట్లా మనం డివైడ్ చేసుకుని తీసుకోవటం మూలంగా మనకి ఈ సింటమ్స్ అనేవి తగ్గుతాయి. అదేవిధంగా మన డిన్నర్ ఎప్పుడు పడుకునేదానికి డిన్నర్కి ఎప్పుడు అట్లీస్ట్ 2 to 3 hours గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి. తినంగానే పడుకుంటే ఆ రిఫ్లెక్స్ సింటమ్స్ అన్నవి ఎక్కువగా ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే మనకి నుంచుని ఉన్నప్పుడు ఏదన్నా కొంచెం రిఫ్లెక్స్ వచ్చినా కూడా అది గ్రావిటీ మూలంగా మళ్ళీ కిందకి ఇదైపోతుంది. మనం తినంగానే పడుకుంటే ఆ ఎఫెక్ట్ లేక మనకి సింటమ్స్ అన్నవి ఎక్కువ అవుతాయి. అదేవిధంగా మనం తీసుకునే ఫుడ్, ప్రతి వాళ్ళకి ఈ ఎసిడిటీ ట్రిగ్గర్ చేసే కొన్ని ఫుడ్స్ ఉంటాయి. అవి మనం నోట్ చేసుకోవడం, పర్టికులర్గా ఈ ఫుడ్ అయితే నాకు ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుంది, సో అవి అవాయిడ్ చేయడం. కామన్గా ఏంటంటే చింతపండు పులుపు ఎక్కువగా ఉండేవి, సిట్రిక్ ఫ్రూట్స్, నిమ్మ, కమలాకాయ, ఈ జాతికి చెందిన ఫ్రూట్స్, అదేవిధంగా టీ, కాఫీలు, ఈ పిపర్మెంట్, ఈ మసాలా ఫుడ్స్, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్, ఇవన్నీ కూడా ఎసిడిటీని ట్రిగ్గర్ చేస్తాయి. సో ఈ మనము వీలైనంత మటుకు అవాయిడ్ చేయాలి. ఒకవేళ మనము ఏం తీసుకుంటున్నా కూడా అది మార్నింగో మధ్యాహ్నం టైమో తీసుకుని డిన్నర్ మాత్రం ఎప్పుడు లైట్ ఫుడ్ ఉండేటట్టు, ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ ఉండేటట్టు చూసుకోవాలి. దీంతో పాటు ఒక్కొక్కసారి వీళ్ళు తీసుకునే మెడిసిన్ మూలంగా, ఈ షుగర్ వాళ్ళు తీసుకునే డయాబెటిక్ పేషెంట్స్ తీసుకునే మెడిసిన్ మూలంగా కూడా ఈ సింటమ్స్ అనేవి ఎక్కువ కనిపించవచ్చు. అదేవిధంగా కొన్ని బ్లడ్ ప్రెషర్కి తీసుకునే మెడిసిన్స్, స్ట్రెస్ రిలీవింగ్కి, నిద్ర పట్టడానికి తీసుకునే మెడిసిన్స్, వీటి మూలంగా కూడా ఈ సింటమ్స్ రావచ్చు. కాబట్టి మనము ఏదైనా పర్టికులర్ మెడిసిన్ మనం మొదలు పెట్టాము, దాని తర్వాత మనకి ఈ సింటమ్స్ ఎక్కువగా అనిపిస్తున్నాయి అంటే మన డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ మెడిసిన్ అన్నది మేబీ దాని ఎఫెక్ట్ ఉండొచ్చు. మీరు ఒకసారి చెప్పడం మూలంగా అది ఒకవేళ అది ట్రిగ్గర్ చేసే మెడిసిన్ అయితే వాళ్ళని మారుస్తారు. సో ఈ గర్డ్ అన్నది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి మనకి యాసిడ్ రిఫ్లెక్స్ దాకా ఉంటే ఎప్పుడైనా సిమ్టమ్స్ అయితే మనకి ఇబ్బంది లేదు. పర్సిస్టెంట్ సిమ్టమ్స్ ఉంటుంటే మనం దాన్ని చూపించుకొని ఆ ఇరిటేషన్ తగ్గటానికి వాడి నెక్స్ట్ మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవటం మూలంగా మనకి ఈ ప్రాబ్లం అనేది కంట్రోల్లో ఉంటుంది, కాంప్లికేషన్స్ అన్నది ప్రివెంట్ చేయొచ్చు. ఫర్దర్ ఏంటంటే రోజు మనకు ఉండే ఆ డిస్కంఫర్ట్ అన్నది కంప్లీట్గా ఎలిమినేట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.